హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే స్పాన్ అండ్ డివ్ ట్యాగ్స్ అయితే ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను HTML యూజ్ చేసి. ఇప్పుడు HTMLలో 2 టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ అయితే ఉంటాయి. మనం నాట్ ఓన్లీ 2 టైప్స్ చాలా టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ అయితే ఉంటాయి. ఇందులో మనం స్పెసిఫిక్‌గా డివ్ అండ్ స్పాన్ అండ్ ఇలాంటి 2 టైప్స్ ఆఫ్ ట్యాగ్స్‌ని అయితే యూజ్ చేస్తాం. నేను ఇప్పుడైతే ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఇక్కడైతే నేను ఒక h1 ట్యాగ్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఓకే. దిస్ ఈజ్ ఎ స్పాన్ ట్యాగ్. ఓకే, ఇదొక స్పాన్ ట్యాగ్ అనుకోండి. జస్ట్ h1 నేను ఇంకోటి అయితే క్రియేట్ చేస్తున్నాను. h1 క్లోజ్ చేసి దిస్ ఈజ్ ఎ డివ్ ట్యాగ్. ఓకే, ఇదొక స్పాన్ ట్యాగ్, ఇదొక డివ్ ట్యాగ్. నేనైతే ఈ స్పాన్ ట్యాగ్ అనే టైటిల్ అయితే ఇచ్చాను కదా, ఈ h1 ట్యాగ్ని నేను స్పాన్ అనేదంతా ఎన్క్లోజ్ చేస్తాను. ఓకే, దాన్ని ఇక్కడైతే నేను ఎన్క్లోజ్ చేస్తాను. నేను స్పాన్ ట్యాగ్ ఇక్కడ ఓపెన్ చేశాను, ఇక్కడైతే క్లోజ్ చేశాను. అండ్ ఇక్కడైతే నేను డివ్ కూడా ఇస్తాను. సరే, ఇక్కడైతే నేను క్లోజ్ చేస్తాను. ఇక్కడైతే నేను ఒక డివిజన్ ట్యాగ్ ఇచ్చాను, ఇక్కడైతే క్లోజ్ చేసేసాను. ఇప్పుడు నేనైతే సేవ్ చేస్తున్నా. దిస్ ఈజ్ ఎ స్పాన్ ట్యాగ్ అని, దిస్ ఈజ్ ద డెవ్ ట్యాగ్ అని నాకు 2 ట్యాగ్స్ అయితే 2 h1 హెడ్డింగ్స్ అయితే నాకు క్రియేట్ అయిపోయినాయి. ఇప్పుడు నేను వీటికి కలరింగ్ ఇస్తాను. వీటికి మధ్య మీకే డిఫరెన్స్ అయితే అర్థమవుతుంది. ఇదొక ఇన్లైన్. ఎప్పుడైతే మనం స్పాన్ అని అయితే ఇస్తామో, ఆ స్పాన్ అనేది ఒక ఇన్లైన్ కంటైనర్ని అయితే క్రియేట్ చేస్తుంది. మనకి ఇంత హోల్ వెబ్ పేజ్లో ఈ హెడ్డింగ్ అనేది ఇక్కడ నుంచి ఈ లాస్ట్ వరకు మాత్రమే స్పేస్ని ఆక్యుపై చేస్తుంది స్పాన్ ట్యాగ్లో. కానీ డెవ్ ట్యాగ్ మాత్రం విత్ ఇన్ మై డాక్యుమెంట్లో టోటల్ హోల్ విడ్త్ అనేది అయితే కవర్ చేస్తుంది. ఇప్పుడు మీకు ఇలా అయితే అర్థం కాకపోవచ్చు. నేనైతే కొంచెం CSS స్టైలింగ్ అయితే ఇస్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇక్కడైతే నేను స్టైల్ అయితే ఇస్తా. స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాబ్లీ ఆకో అయితే ఇస్తున్నా. సేవ్ చేశాను. నేను చెప్పినట్టుగానే ఈ హెడ్డింగ్ అనేది జస్ట్ విత్ ఇన్ ద హెడ్డింగ్లోనే ఈ టెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడ ఎండ్ అయిపోయేంత వరకు ఈ స్పేస్ మాత్రమే అది కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఇది ఒక ఇన్లైన్ కంటైనర్. దీని పక్కన ఇంకో కావాలంటే ఇంకా ఎలిమెంట్స్ అయితే తీసుకోవచ్చు. కానీ మనం ఎప్పుడైతే డెవ్ ట్యాగ్ అయితే యూస్ చేస్తామో అప్పుడు పక్కన ఎలిమెంట్స్ అయితే రావు. నేనైతే ఇదే స్టైల్ని జస్ట్ ఇక్కడ కూడా అప్లై చేసి చూపిస్తాను. ఓకే, కాపీ పేస్ట్. ఇక్కడ ఆకువ కాకుండా జస్ట్ ఏదైనా టొమాటో కలర్ని అయితే నేను ఇస్తున్నా. సేవ్ చేయగానే నా హోల్ వెబ్ పేజ్లో ఉన్న టోటల్ స్పేస్ని అయితే ఇది ఆక్యుపై చేసుకుంది. ఇక్కడ నుంచి టోటల్ నేను ఇంకా ఎంత ఎలాంగేట్ చేసినా అది మొత్తం స్పేస్ని అయితే ఆక్యుపై చేసుకుంటుంది డెవ్ ట్యాగ్. కానీ స్పాన్ ట్యాగ్ అనేది ఒక ఇన్లైన్ కంటైనర్, ఇది ఒక బ్లాక్ కంటైనర్ అనమాట. మీకైతే దీన్ని బట్టి అర్థమైంది అనుకుంటున్నాను. స్పాన్ ఎక్కడ యూస్ చేస్తాం, మనం డెవ్ అనేది ఎక్కడ యూస్ చేస్తాం అనేది. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఇలాంటి మరిన్ని ట్యూటోరియల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.